కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మ రాశిలో రాహు, కళత్రంలో కేతు, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో శని సంచారం, అలాగే కుంభరాశి వారికి బృహస్పతి చతుర్థంలో అనుకూలంగా ఉండడం చేత కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, ఆఖరి దశలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. కుంభరాశి వారికి గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉంది. అయితే కుంభరాశి వారికి ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉండడం, గురుబలం ఉండడం చేత వారు చేసేటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అయితే అవుతారు. కుంభరాశి వారు టెన్షన్లకి, రాజకీయాలకి దూరంగా ఉండాలి. జన్మ రాశిలో రాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, కుటుంబ సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని వేధిస్తాయి. కుంభరాశి వారు ఎవరితో గొడవ పెడద్దు, ఎవరిని ఒక మాట అనవసరంగా అనద్దని మాత్రం తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి జన్మ రాహు ప్రభావం చేత టెన్షన్లు, గొడవలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే కళత్రంలో కేతు, జన్మరాహు. వివాహమైనటువంటి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండేటువంటి స్థితి ఉన్నది. కుంభరాశి వారి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు చూస్తారు. కుటుంబ పరంగా మాత్రం, ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం చెడు ఫలితాలు చూసేటువంటి స్థితి ఉంది. కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో టెన్షన్లు అధికం. వ్యాపారస్తులకి గత సంవత్సరాల మీద వ్యాపారం బాగుంటుంది, కానీ వ్యాపారంలో కూడా కొంచెం ఇబ్బందులు మాత్రం ఉంటాయి. కుంభరాశి మీడియా రంగం, రైతాంగం, సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. రాజకీయ పరంగా ఇబ్బందులు మాత్రం తప్పేటట్లేదు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తం మీద శ్రీ విశ్వాసనామ సంవత్సరం కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నివాయచ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని శనివారం రోజు పఠించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం నవగ్రహ పీడార స్తోత్రాన్ని ఆదివారం పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి.